గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ' మూవీ అంటే ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ వస్తుంది. ఇప్పుడు రజనీకాంత్‌తో కలిసి 'జైలర్ 2' నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'జైలర్‌లో' ఆల్రెడీ కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ మోస్ట్ పవర్‌ఫుల్ కేమియోలు చేశారు. ఆ కేమియోలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అలాంటి కేమియోను 'జైలర్ 2'లో బాలయ్య చేయబోతున్నాడనే న్యూస్ విపరీతంగా వినిపిస్తున్నాయి. చాలామంది వీటిని రూమర్స్ అని అనుకుంటున్నారు. బట్ తాజాగా అది నిజమే అని తెలుస్తుంది. 'జైలర్ 2'లో బాలయ్య ఒక కేమియో చేయబోతున్నాడట. రజనీతో ఉన్న స్నేహంతోనే ఈ పాత్రకు ఒప్పుకున్నాడంటున్నారు. మరి బాలయ్య కేమియో అంటే ఫస్ట్ పార్ట్‌కు మించిన ఎలివేషన్స్ కనిపిస్తుంది. ఓ రకంగా సినిమాను డామినేట్ చేయగల సత్తా బాలయ్య కేమియోకు ఉంది. మరి ఈ పాత్రను ఎలా డిజైన్ చేస్తారో కానీ త్వరలోనే ఈ కేమియోకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుందంటున్నారు. 'జైలర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు సినిమా మొత్తానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. వాటిలో ముఖ్యంగా శివరాజ్ కుమార్ పోషించిన పాత్రను బాలకృష్ణ పోషిస్తే అదిరిపోయేదని చాలామంది భావించారు. 'జైలర్' సెకండ్ పార్ట్ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఒక అతిథి పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ విషయం దాదాపు ఖరారైనట్లే. నందమూరి బాలకృష్ణ, రజనీకాంత్ కోసం నడిచొస్తుంటే నాసామిరంగా విజువల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'జైలర్' మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దానికి రెండో భాగం సీక్వెల్‌ను అప్పట్లోనే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను నెల్సన్ తెరకెక్కించే పనిలోనే ఉన్నాడు. అనిరుద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి ఇప్పుడు బాలకృష్ణ కూడా యాడ్ కావడం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశం ఉంది. మరి 'జైలర్ 2'లో బాలయ్య ఎలాంటి రోల్ చేశాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.